వైసీపీ పార్టీకి సంబంధించిన వివాదాస్పద ఎంపీగా ఉండిన రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్ని సందర్భాల్లో ఏకంగా సీఎం జగన్ మీద ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు ఆయన. నియోజకవర్గానికి దూరంగా ఉన్న రఘురామ ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి లక్ష్యంగా పావులు కదుపుతున్నారు ఆయన. పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ సీటు ఆశించిన ఆయనకి మొండిచే ఎదురైంది. ఒకనొక సమయంలో రఘురామ కృష్ణంరాజు కూటమి తరఫున టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. చివరికి ఆయన టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పక్కన పెట్టి మరీ రఘురామ కృష్ణంరాజుకి చంద్రబాబు టికెట్ని కేటాయించారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు సైలెంట్ అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో దిగారు. టీడీపీ తరఫున టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నామినేషన్ల విత్డ్రా గడువు కూడా ముగియడంతో శివరామరాజు బరిలో నిలిచారు. అయితే శివరామరాజుని రఘురామ కృష్ణంరాజు బెదిరించారు, ఫోన్ చేసి మరీ బెదిరించారంటూ వార్తలు వస్తున్నాయి. శివరామరాజుకు ఫోన్ చేసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వెనక్కి తీసుకోమని రఘురామ బెదిరించారని తెలుస్తోంది. నీకు ఎన్ని ఓట్లు ఉంటాయి, మహా అయితే 3-4 వేలు అంతేగా, నీ దగ్గర డబ్బు లేదంటూ శివరామరాజును ఉద్దేశించి రఘురామ కృష్ణంరాజు చులకనగా మాట్లాడి అవమానించారంటూ వార్తలు వచ్చాయి. దీంతో అభిమానం దెబ్బతిన్న శివరామరాజు పోటీలో ఉండడానికి నిశ్చయించుకొని తను అవమానించిన రఘురామ కృష్ణంరాజును ఓడించి తీరతానని ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి రఘురామ కృష్ణంరాజు యొక్క గెలుపు అవకాశాల మీద ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, ఏంటి అనేది ఏ మేరకు దెబ్బ కొడుతుందనేది చూడాలి.